హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బిగ్ సైజ్ డైమండ్ షేప్ వచ్చేలాగా ఏ విధంగా అల్లుకోవాలనేసి ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇందుకోసం వచ్చేసి మనము డైమండ్ షేప్ రావాలంటే రన్నింగ్ వైర్ వాడుకోము. ఓన్లీ కట్ చేసుకున్న వైర్లనే రెండు వైర్లను తీసుకొని ఈ విధంగా నార్మల్ నాట్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రెండు వైర్లను ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ముడి అనేది వేసుకోండి. ఇవి టైట్ చేసుకున్నట్లయితే మనకు నార్మల్ నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ వైర్లు సమానంగా ఉండేది లేని చెక్ చేసుకొని పెద్దగా ఉన్న వైర్ను ఇలా చిన్నగా ఉన్న సైడ్ లాక్కొని ఇలా సగం చూసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా సమానంగా రెండు సమానంగా వచ్చేయాలి. చూసారు కదా, ఈ రెండు సమానంగా వచ్చేలాగా నేను చెక్ చేసుకున్నాను. ఇదే విధంగానే మనం ఎన్ని వైర్లు తీసుకుంటామో అన్ని వైర్లను రెండు వైర్లు కలుపుకుంటూ నాట్లు అనేవి వేసుకోవాలి మొత్తము. ఓకేనా, నేను మొత్తం అనేవి నాట్లు అనేవి వేసి పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారు కదా, నేను మొత్తం నాట్లు అనేవి వేసి పెట్టేశాను. ఈ విధంగా నాట్లు అనేవి వేసాను ఫ్రెండ్స్. ఇంకా చాలానే వేసాను. మీకు ఎన్ని నాట్లు వేసుకుంటే మనకి ఎంత పెద్ద సైజు వస్తుందనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం అల్లి పెట్టుకున్నాం కదా ఈ నాట్లకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వైరు ఇక్కడ ఒక వైర్ తీసుకొని ఈ రెండింటిని టైట్ చేసుకొని నార్మల్ నాట్ అనేది వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా నార్మల్ నాట్ అనేది వేసుకోండి. ఇలా పైన వేసుకున్న తర్వాత మళ్ళీ కింది సైడ్ ఇలా తిప్పుకొని మళ్ళీ కింది సైడ్ కూడా ఇలా నాట్ అనేది వేసుకోవాలి. రెండు వైర్లు తీసుకొని ఈ విధంగా ముడి అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కింది నుంచి ఇలా లాగామంటే మనకు టైట్గా ముడి దగ్గరగా టైట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక నాట్ అనేది తీసుకొని దీన్ని పక్కనే జాయింటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కూడా ఇటు సైడ్ ఒక వైర్ తీసుకొని దీనికి ఉన్న వైర్ను పైన ఉన్న వైర్ను ఈ వైర్ను ఇలా తీసుకొని ఇది ఫోల్డింగ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ నాట్ ఉంది కదా, ఈ నాటుది కూడా ఈ విధంగానే తీసుకొని ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ కింద ఖర్చున్న వైర్ను ఇలా పైకి ఫోల్డింగ్ చేసుకోండి. ఈ ఖర్చున్న వైర్ను ఇలా ఈ ఫోల్డింగ్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని మన కింది నుంచి ఇలా లాగామంటే టైట్ అనేది మూడు అనేది టైట్గా వస్తుంది, అలాగే దగ్గరగా వస్తుంది, దూరంగా రాకుండా. సో చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇలా తిప్పేసుకొని ఇలా కింది సైడ్ ఇదే ప్రాసెస్లోనే మనము ఈ రెండు వైర్లను కలుపుకుంటూ నాట్ అనేది వేసుకోవాలి. మీకు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లలో ఇంటూ షేప్లో ఉన్న వైర్ను మనము మూడు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనము నాట్ అనేది వేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఇంకా నెక్స్ట్ వైర్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి. ఇలాగే మనకి ఎన్ని వైర్లు కావాలనుకుంటామో అన్ని వైర్లు, అంటే మనకి ఎంత పెద్ద సైజు కావాలనుకుంటామో అన్ని నాట్లు అనేవి ఇలా అల్లి పెట్టుకొని ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా జాయింటింగ్ చేసుకోవాలి. నార్మల్ మూడే వేసాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇలా తిప్పుకొని ఇక్కడ సైడు నార్మల్ మూడే వేసేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇంటూ షేప్లో కనిపిస్తుంది కదా, దీన్ని ఇప్పుడు మూడు అనేది వేసేసుకోవాలి. ఇలా మూడు అనేది వేసేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఫస్ట్ మీకు చిన్న డైమండ్ షేప్ అనేది చూపిస్తాను. తర్వాత దీనికి ఏ విధంగా ఇంకా వైర్లు జాయింటింగ్ చేసుకొని పెద్దగా అల్లుకోవాలో మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను పైన ఇక్కడ ఇంటూ షేప్లో ఉన్న వాటిని అల్లుకుంటూ వచ్చేస్తున్నాను. ఫస్ట్ మీకు చిన్న చూపిస్తాను, తర్వాత దీనికి ఇంకా వైర్లను జాయింటింగ్ చేసి పెద్దగా ఏ విధంగా అల్లుకోవాలనేది మీరు చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ చూడండి ఈ విధంగా మనము ఇంటూ షేప్లో వచ్చేలాగా నాట్ అనేది ఇంటూ షేప్లో ఉన్న వాటిని నార్మల్ నాట్ అనేది వేసుకుంటూ వచ్చేస్తున్నాము. చూసారు కదా, ఇలా 1 బై 1 ఇంటూ షేప్లో ఉన్న వాటిని అల్లుకుంటూ రావాలి. ఇలా అల్లుకుంటూ వచ్చేసరికి మనకు ఒక నాట్ అనేది వచ్చేస్తుంది. సో అప్పుడు మనకు డైమండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. పైన ఒక నాట్ రావాలి, కింద ఒక నాట్ అనేది రావాలి. చూసారు కదా, ఈ విధంగా ఒక నాట్ వచ్చేలాగా అల్లుకుంటూ రావాలి.
మళ్ళీ తర్వాత కింది సైడ్ దీన్ని ఇలా తిప్పేసుకొని మన ఇట్లా పైన సైడ్ ఎలా వచ్చిందో అలాగే ఇట్లా తిప్పేసుకొని ఇటు సైడు ఇంటూ షేప్లో ఉన్న వాటిని అల్లుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 వైర్లు అనేవి ఇంటూ షేప్లో కనిపించలేదు, వాటిని అల్లుకోకూడదు. ఓన్లీ ఇంటూ షేప్లో ఉన్న వాటిని మాత్రమే అల్లుకోవాలి. ఇంటూ మాదిరి కనిపిస్తుంది కదా, అవి మాత్రమే అల్లుకోవాలి. ఇలా అల్లుకున్న దాన్ని ఇలా కింద నుంచి టైట్ చేసుకున్నట్లయితే మనకు నాట్ అనేది ఈజీగా దగ్గరగా వచ్చేస్తుంది. ఈ విధంగా నార్మల్ నాట్ అనేది ఈజీగా వేసేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఈ విధంగా మనకు లాస్ట్కు ఒక నాట్ మాత్రమే వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్న నాట్ను మనం ఇప్పుడు అల్లుకుందాము. లాస్ట్కు చివరిగా ఒక నాట్ అనేది వచ్చేసింది. ఇప్పటికి మనకు చిన్న డైమండ్ షేప్ అనేది వచ్చేసింది కదా, చూడండి ఇక్కడ చిన్న డైమండ్ షేప్ అనేది వచ్చేసింది. దీనికి మనం ఇంకా ఎక్స్ట్రా వైర్లు అనేవి జాయింటింగ్ చేసుకొని పెద్ద నాట్ అనేది వచ్చేలాగా అల్లుకోవచ్చు. పెద్దగా మనకు డైమండ్ షేప్ వచ్చేలాగా అల్లుకోవచ్చు. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి చిన్నది అల్లేసుకున్నాం కదా, దీనికి నేను ఇంకా ఎక్స్ట్రా వైర్లు అనేవి ఈ వైర్లు అనేవి అల్లుకొని ఇంకా పెద్దగా డైమండ్ షేప్ వచ్చేలాగా అల్లి చూపిస్తాను. ఓకేనా, వీటిని కూడా 2 వైర్లుగా తీసుకొని ఈ విధంగా ముడి అనేది వేసి పెట్టుకోవాలి. ఇవల్ల నేను ఇంకా ఒక 4 నాట్లు అనేవి అల్లి పెట్టుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ పెద్దగా కావాలి అనుకుంటున్నట్లయితే ఇంకా కొన్ని పెద్దగా వైర్లు అనేవి ముడి అనేది వేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను 4 వైర్లు తీసుకున్నాను కదా, 4 నాట్లు తీసుకున్నాను కదా, 4 ముళ్ళు వేసుకునేట్టు తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్స్ట్రా ఒక 2 ముళ్ళు ఎక్కువ తీసుకొని అంటే 6 కానీ 8 కానీ తీసుకొని మీరు జాయింటింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ మీకు చూపించడం కోసం మాత్రమే కామెంట్లు అడిగారు పెద్ద సైజు డైమండ్ షేప్ చూపించండి అనేసి. సో వాళ్ళ కోసం అనేసి వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది కదా, మనం ఇలా జాయింటింగ్ చేసేస్తున్నాను. ఫస్ట్ మనం ముడి వేసుకున్న దాన్ని ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత పైన సైడు ఈ విధంగా ఒక ముడి అనేది వేసుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ కిందికి తిప్పుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా ముడి అనేది వేసుకోవాలి. చూడండి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు అల్లుకున్నాం కదా, దీనికి ఇలా ఒక వైర్ అనేది తీసుకుని ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ పక్కనున్న ముడి తీసుకున్న దానికి ఒక వైర్ అనేది తీసుకొని ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కింద నుంచి టైట్ చేసుకున్నట్లయితే మనకు ముడి అనేది పడిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు వైర్ని ఇలా తిప్పేసుకొని కింది సైడ్ కూడా ఇదే విధంగానే నాట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ముడి అనేది వేసుకోవాలి. ఇలాగే మనకి ఎన్ని వైర్లు కావాలనుకుంటామో అన్ని వాటిని ఈ విధంగానే జాయింటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ముడి వేసుకునే దాన్ని తీసుకొని ఇలాగా 2 వైర్లను తీసుకొని ఇక్కడ ముడి అనేది వేస్తున్నాను. ఈ విధంగా ముడి అనేది వేసుకున్నట్లయితే మనకు 1 by 1 జాయింటింగ్ అనేది అవుతుంది. ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత కింద కూడా ఒక ముడి అనేది వేసుకోవాలి. చూడండి మీకు ఇక్కడ ఇంటూ షేప్లో కనిపిస్తుంది కదా, దీన్ని కూడా ముడి అనేది వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ముడి అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగానే మనం ఎన్ని వైర్లను జాయింటింగ్ చేసుకోవచ్చు, అన్ని మీకు ఎన్ని చాయిస్ అయితే అన్ని జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ జాయింటింగ్ చేసుకున్న తర్వాత పైన మీకు ఇక్కడ సెంటర్లో ఇప్పుడు జాయింటింగ్ చేసినట్టు అన్ని వరుసగా కనిపిస్తున్నాయి కదా, దీనికి పైన ఇంటూ షేప్లో కనిపిస్తున్నాయి కదా, ఈ ఇంటూ షేప్లో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి మనకి ఇంటూ షేప్లో ఉన్న వాటిని మాత్రమే అల్లుకుంటూ రావాలి. ఇలా ఇంటూ షేప్లో ఉన్న వాటిని మాత్రమే అల్లుకుంటూ వచ్చామంటే మనకు డైమండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు చివరికి మనకు ఒక నాట్ మాత్రమే వస్తుంది. దాన్ని అల్లేసుకున్నామంటే మనకు డైమండ్ షేప్ పెద్ద డైమండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు 1 by 1 ఇంటూ షేప్లో ఉన్న దాన్ని అల్లుకుంటూ రావాలి. ఇక్కడ కూడా మనము స్టాప్ చేసేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా అక్కడ నుంచి జాయింటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ ఇంటూ షేప్లో ఉన్న దాని నుంచి అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కింది నుంచి ఇక్కడ ఇంటూ షేప్లో ఉన్న వాటిని అన్నిటినీ ఈ విధంగా టైట్ చేసుకుంటూ ముడి వేసుకుంటూ వచ్చేసేయండి. చివరికి వచ్చేసరికి మనకు 1 ముడి మాత్రమే ఉంటుంది. ఆ 1 ముడి వేసేసుకున్నట్లయితే తర్వాత మళ్ళీ కింది సైడ్ అనేది అల్లేసుకోవచ్చు. అలా కింది సైడు పై సైడు 2 సైడ్లు ఒక్క నాట్ వచ్చేంత వరకు ఉన్నట్లయితే మీకు డైమండ్ షేప్ అనేది వచ్చేస్తుంది.
చూడండి, ఈ ఖర్చున్న వైర్ని ఇలా పైకి పెట్టేసి ఈ ఖర్చున్న వైర్ని మనం ఈ ఫోల్డింగ్ లోపలికి తీసుకోవాలి. నేను చాలా వీడియోస్ చేస్తున్నాను నార్మల్ నాట్ ఏ విధంగా వేసుకోవాలనేసి. ఒకవేళ చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. లేదంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ అని ఉంటుంది, ప్లేలిస్ట్లో వైరింగ్ తెలుగు అని ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మన ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ అనేవి ఉన్నాయి, చూసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇంటూ షేప్లో ఉన్న వాటిని అన్నిటిని అల్లేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఈ విధంగా ఇంటూ షేప్లో ఉన్న వాటిని అల్లుకుంటూ వచ్చేసరికి మనకు 1 నాట్ మాత్రమే వచ్చి ఉండాలి. అక్కడి వరకు అల్లేసుకుంటూ రావాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు చిన్న డైమండ్ షేప్కు చివరగా ఒక నాట్ ఉండేది కదా, దాన్ని కూడా ఇప్పుడు మనం కలిపేసి అల్లేసుకుంటూ వచ్చేస్తాము. చూశారు కదా, ఈ విధంగా మనము అల్లేసుకుంటూ వచ్చేసరికి ఇలా కింద వచ్చిన డైమండే పై కూడా వచ్చేస్తుంది, ఒక నాట్ అనేది వచ్చేస్తుంది. చూశారు కదా, ఈ విధంగా ఇంటూ షేప్లో ఉన్నదాన్ని 3 అనేది వేసుకుంటూ రావాలి. చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు డైమండ్ షేప్ బుట్టలు కానివ్వండి, అలాగే క్రాస్ డైమండ్ బుట్టలు కానివ్వండి, అన్నీ ఈజీగానే ఉంటుంది. ఒకసారి మన ఛానల్లో డైమండ్ షేప్ బుట్టలు అల్లాను, చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈ డైమండ్ షేప్ బుట్టలకు రన్నింగ్ వేర్ వాడుకోము, అల్లడం కూడా త్వరగా అయిపోతుంది ఈ డైమండ్ షేప్ బుట్టలతోటి. ఓకేనా, మన ఛానల్లో వీడియోస్లలో ఉన్నాయి, చెక్ చేయండి. చెక్ చేసి మీరు క్రాస్ డైమండ్ బుట్ట అని మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా, ఇదే ప్రాసెస్లోనే నేను మొత్తము ఇంటూ షేప్లో ఉన్న వాటిని అన్నిటిని అల్లేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు. అలా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. తర్వాత మీరు త్వరగా నా వీడియోస్ అనేవి మీరు చూసేయచ్చు, నేర్చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ అనేది ఇప్పుడు సమానంగా వచ్చేసింది. చూడండి, మనకి ఇప్పుడు డైమండ్ షేప్ ఏం కనిపించట్లేదు, చిన్న డైమండ్ షేప్ ఏం కనిపించట్లేదు. ఇప్పుడు వచ్చేసి మనము దాన్ని కూడా ఇప్పుడు అల్లేసుకుంటూ వచ్చేస్తున్నాము ఇంటూ షేప్లో. సో చూసారు కదా, ఈ విధంగా మనము డైమండ్ షేప్ అనేది అల్లేసుకుంటూ వచ్చేసుకోవాలి. ఫైనల్గా అయితే మనకు ఒక 3 వచ్చేంత వరకు అల్లేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మొత్తం అల్లేసి మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, డైమండ్ షేప్ వచ్చేంత వరకు నేను అల్లేసాను. ఇక్కడ చివరిగా వచ్చేసరికి ఇక్కడ ఇంటూ షేప్లో కనిపిస్తుంది కదా, ఇది ఒక 3 అనేది వేసుకున్నట్లయితే మనకు డైమండ్ షేప్ అనేది వచ్చేసింది. గమనించండి, రన్నింగ్ వేర్ అస్సలు వాడము డైమండ్ షేప్ బుట్టలకి. ఓకేనా, ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసిన దాన్ని మనం టైట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఓన్లీ చూపించాలనేసి మాత్రమే నేను వీడియో అనేది చేస్తున్నాను. ఒకవేళ బిగ్ సైజ్ డైమండ్ షేప్ తోటి మీకు ఇంకొకసారి వీడియో అనేది చేసి చూపిస్తాను. అప్పుడు ఏంటంటే ఇక్కడ నేను ఓన్లీ మిగిలిపోయిన వైర్లతోటి మీకు డైమండ్ షేప్ వచ్చేలాగా అల్లి చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లలో బిగ్ సైజ్ డైమండ్ షేప్ వచ్చేలాగా అల్లి చూపిస్తాను. ఓకేనా, చూసారు కదా, ఇప్పుడు పై సైడ్ వెళ్ళాం కదా, ఇప్పుడు కింది సైడ్ అల్లుకుంటూ రావాలి. ఇంటూ షేప్లో ఉన్న వాటిని అల్లుకుంటూ రావాలి. మీకు పై సైడ్ అల్లి చూపించాను కదా, అదే ప్రాసెస్లోనే కింది సైడ్ కూడా ఇంటూ షేప్లో ఉన్న వాటి వైర్లు అన్నిటిని అల్లుకుంటూ రావాలి. అప్పుడు అల్లుకుంటూ వచ్చామంటే మనకు ఇక్కడ డైమండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. చూపిస్తా చూడండి, ఇక్కడ వచ్చేసి ఇంటూ షేప్లో ఉంది కదా, ఈ వైర్లను నార్మల్ నాట్ అనేది వేసేస్తున్నాను. మీకు మొత్తం అల్లిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది కదా, నెక్స్ట్ వీడియోస్లలో బిగ్ సైజ్ డైమండ్ షేప్ బుట్ట ఏ విధంగా అల్లుకోవాలో మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకు డైమండ్ షేప్ అనేది ఈ సైజులో వచ్చేసింది. మీరు ఇంకా కొన్ని ఎక్స్ట్రా వైర్లు అనేది జాయింటింగ్ చేసుకున్నట్లయితే ఇంకా పెద్ద బిగ్ సైజ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.